హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఛానల్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. చూడండి స్టూడెంట్స్, ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి 27th ఆగస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ 30 కరెంట్ అఫైర్స్ని ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సరేనా? చూడండి, టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్, భారతీయ కోస్ట్ గార్డ్ ఏ దేశంతో కలిసి సహయోగ్ హోప్టెక్ సంయుక్త విన్యాసాన్ని జాయింట్ ఎక్సర్సైజ్ ని ప్రారంభించనుంది? చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విత్ విచ్ కంట్రీ విల్ ద ఇండియన్ కోస్ట్ గార్డ్ కండక్ట్ ద జాయింట్ ఎక్సర్సైజ్ సహయోగ్ హోప్టెక్? అంటే ఆన్సర్ చూడండి, ఆన్సర్ బి, వియత్నాం కంట్రీతో. సరేనా? చూడండి, ఈ సంయుక్త విన్యాసం భారతదేశం మరియు వియత్నాం మధ్య సముద్ర భద్రతా సహకారాన్ని బలోపేతం చేయడంలో భాగంగా నిర్వహించబడుతుంది. సరేనా? సముద్ర భద్రతా సహకారాన్ని దీనికోసం అనేది వియత్నాం కంట్రీతో సహయోగ్ హోప్టెక్ అనే సంయుక్త విన్యాసాన్ని జాయింట్ ఎక్సర్సైజ్ ని ప్రారంభించనుంది. సరేనా? వియత్నాం క్యాపిటల్ వచ్చి అందరికీ తెలిసిందే హనోయ్. క్యాపిటల్ వచ్చి హనోయ్. సరేనా? వియత్నాం కరెన్సీ వచ్చి వియత్నాం డాంగ్. సరేనా? డాంగ్, వియత్నాం డాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ సిబిఎన్ మధ్యప్రదేశ్ మరియు ఏ రాష్ట్రంలో డ్రగ్ అక్రమ రవాణా వ్యతిరేకంగా ఆపరేషన్ బ్లాక్ హక్ ను నిర్వహించింది? అంటే చూడండి, ఆన్సర్ సి, ఉత్తరప్రదేశ్. చూడండి, ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. భారతదేశంలో మొదటి బయోపాలిమర్ ప్లాంట్ ఉత్తరప్రదేశ్ లో ఏర్పరచనున్నారు. భారతదేశంలో మొదటి బయోపాలిమర్ ప్లాంట్. అలానే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 500 ఎకరాల 500 ఎకరాల్లో జపాన్ సిటీ అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించింది. సరేనా? ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇండియా కార్ ఎక్స్పో 2026 ను మధురాలో నిర్వహించున్నారు. ఇండియా కార్ ఎక్స్పో. అలానే ఉత్తరప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి మిషన్ శిక్షణ కేంద్రాల పర్యవేక్షణ కోసం కౌశల్ సంపర్క్ క్యూఆర్ కోడ్ వ్యవస్థను ప్రారంభించింది. కౌశల్ సంపర్క్ క్యూఆర్ కోడ్ వ్యవస్థను ప్రారంభించింది. అలానే పశువులు, అడవి పందుల నుంచి పంటలను రక్షించేందుకు ముఖ్యమంత్రి ఖేత్ సురక్ష యోజనను ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ చెస్ లీగ్ GCL గ్లోబల్ చెస్ లీగ్ 4వ ఎడిషన్ 4th ఎడిషన్ ఏ నగరంలో నిర్వహించున్నారు? గ్లోబల్ చెస్ లీగ్ 4th ఎడిషన్ ను ఏ నగరంలో నిర్వహించనున్నారు? అంటే ఆన్సర్ బి, బెంగళూరులో. కర్ణాటక బెంగళూరులో నిర్వహించున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ సరస్సుల దినోత్సవం వరల్డ్ లేక్స్ డే ఏ తేదీన జరుపుకుంటారు? విచ్ డేట్ వరల్డ్ లేక్ డే అబ్జర్వ్డ్? ఏ తేదీని జరుపుకుంటారు వరల్డ్ లేక్ డే? అంటే ఆన్సర్ సి, ఆగస్ట్ 27. ఈ రోజునే వరల్డ్ లేక్ డేగా జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, స్వతంత్ర భారతదేశంలో మొదటిసారిగా కులగణన క్యాస్ట్ ఎన్యూమిరేషన్ ఎక్కడ ప్రారంభం కానుంది? బిగిన్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండిపెండెంట్ ఇండియా. ఎక్కడ ప్రారంభం కానుంది? అంటే ఆన్సర్ సి, లడక్ లో. నెక్స్ట్ క్వశ్చన్, హాల్లోనే ఎయిమ్ 424 మెలైస్ లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ ఎయిమ్ 424 మెలైస్ హూ డెవలప్ ఎవరు రూపొందించారు? చూడండి, హూ డెవలప్డ్ ద ఎయిమ్ 424 మెలైస్ లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్? అంటే ఆన్సర్ సి, అమెరికా. చూడండి, ఎయిమ్ 424 మెలైస్ అనేది యుఎస్ నేవీ అభివృద్ధి చేస్తున్న లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ అనమాట ఇది. సరేనా? అలానే దీన్ని రైథాన్ కాంట్రాక్టర్ గా అభివృద్ధి చేస్తుంది. దీన్ని ప్రకటిత పరిధి 250 నాటికల్ మైల్ పైగా, అంటే సుమారు 460 కిలోమీటర్లు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, 2028లో ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఎక్కడ నిర్వహించబడుతుంది? అంటే చూడండి, ఆన్సర్ సి, అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల SC/ST విద్యార్థుల విదేశీ విద్య కోసం విదేశ విద్యా వృత్తి స్కాలర్షిప్ పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? చూడండి, విచ్ స్టేట్ రీసెంట్లీ లాంచ్డ్ ద ఫారెన్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ స్కీమ్ ఫర్ SC/ST స్టూడెంట్? SC/ST విద్యార్థులు విదేశీ విద్య కోసం విదేశ విద్యావృత్తి స్కాలర్షిప్ పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? అంటే ఆన్సర్ బి, ఒడిశా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల పెట్రోలియం మరియు సహజ వాయువు నియంత్రణ మండలి PNGRB ఏ LPG పైప్ లైన్లకు అనుమతి ఇచ్చింది? చూడండి, ఇటీవల పెట్రోలియం మరియు సహజ వాయువు విచ్ LPG పైప్ లైన్స్ వర్ రీసెంట్లీ అప్రూవ్డ్ బై ద పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్ PNGRB? అంటే ఆన్సర్ చూడండి, ఆన్సర్ డి, పైవ్ అన్ని, ఆల్ ఆఫ్ ది అబవ్ అనమాట. కోల్కతా భువనేశ్వర్ LPG పైప్ లైన్, నాగపూర్ LPG పైప్ లైన్, అలానే ఝాన్సీ సితర్గంజ్ LPG పైప్ లైన్, ఇవన్నీ కూడా అనుమతి అనేది ఇచ్చాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. 2026లో డోపింగ్
ఆరోపణలపై 10 సంవత్సరాల నిషేధం ఎదుర్కొన్న శివపాల్ సింగ్ ఏ క్రీడకు చెందినవారు? చూడండి, ఇన్ విచ్ స్పోర్ట్ ఈజ్ శివపాల్ సింగ్ అసోసియేటెడ్ who recently received a 10-year ban over doping allegations పై 10 years పైగా నిషేధం ఎదుర్కొన్న శివపాల్ సింగ్ ఏ క్రీడకు చెందినవారు అంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఏ జెవెలిన్ త్రో. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఇండియన్ ఫార్మాకోపియా కమిషన్ ఐపీసీ ఇండియన్ ఫార్మాకోపియా కమిషన్ తొలిసారిగా ఇంటరాక్టివ్ మీటింగ్ ను ఎక్కడ నిర్వహించింది? చూడండి, వేర్ డిడ్ ద ఇండియన్ ఫార్మాకోపియా కమిషన్ ఐపీసీ ఆర్గనైజ్ ఇట్స్ ఫస్ట్ ఇంటరాక్టివ్ మీటింగ్ ఎక్కడ అంటే ఆన్సర్ చూడండి సి కోల్కతా. ఆన్సర్ సి వెస్ట్ బెంగాల్ కోల్కతా. నెక్స్ట్ క్వశ్చన్, 26వ ఎస్సీఓ సమ్మిట్ 2026 ఎక్కడ ప్రారంభం కానుంది? వేర్ విల్ ద 26th ఎస్సీఓ సమ్మిట్ 2026 బి హెల్డ్ అంటే చూడండి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనమాట ఎస్సీఓ ఫుల్ ఫామ్ వచ్చి. అయితే ఎక్కడ అంటే ఆన్సర్ ఏ బిష్కెక్. చూడండి, బిష్కెక్ వచ్చి కిర్గిస్తాన్ రాజధాని అనమాట. ఇది కిర్గిస్తాన్ రాజధాని, సరేనా? ఈ అధ్యక్ష బాధ్యతలు కూడా కిర్గిస్తాన్ నిర్వహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల చూడండి లిషుయి ఇంటర్నేషనల్ ఆన్లైన్ ఫ్రీ స్టైల్ ఓపెన్లో స్కేటింగ్లో దేశం తరపున తొలి పథకాన్ని ఎవరు గెలుచుకున్నారు? చూడండి, లిషుయి ఇంటర్నేషనల్ ఆన్లైన్ ఫ్రీ స్టైల్ ఓపెన్లో దేశం తరపున తొలి పథకాన్ని ఎవరు గెలుచుకున్నారు అంటే ఆన్సర్ బి చైనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశం 2026ను ఏ దేశం నిర్వహించనున్నారు? ఎస్సీఓ సమ్మిట్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనమాట అంటే ఆన్సర్ సి కిర్గిస్తాన్. చూడండి, ఎస్సీఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సమావేశం బిష్కెక్ కిర్గిస్తాన్ లో జరుగుతుందన్నమాట. 1 సెప్టెంబర్ 2026న ఎస్సీఓ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ స్టేట్ సమావేశం జరగనుంది. 2026లో ఎస్సీఓ అధ్యక్ష బాధ్యతలు కిర్గిస్తాన్ నిర్వహిస్తుంది. 2025 ఎస్సీఓ సమ్మిట్ వచ్చి చైనాలోని టియాజిన్ లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2028 ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2028 ఏ నగరంలో నిర్వహించనున్నారు అంటే ఆన్సర్ చూడండి ఆన్సర్ సి గౌహాటీలో నిర్వహించనున్నారు ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2028. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల సుప్రీంకోర్టు ఏ రాష్ట్రంలో ఉన్న జోజరీ రివర్ 100 మీటర్ల పరిధిలో నిర్మాణ లేదా అభివృద్ధి కార్యకలాపాలపై నిషేధం విధించింది? రీసెంట్లీ ఇన్ విచ్ స్టేట్ డిడ్ ద సుప్రీం కోర్ట్ బ్యాన్ కన్స్ట్రక్షన్ ఆర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ విత్ ఇన్ 100 మీటర్స్ ఆఫ్ ద జోజారీ రివర్ అంటే ఆన్సర్ సి రాజస్థాన్. చూడండి ఆన్సర్ సి రాజస్థాన్. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల 25వ భారత్ చైనా సరిహద్దు చర్చలు ఇండియా చైనా బౌండరీ టాక్స్ ఎక్కడ నిర్వహించబడ్డాయి? వేర్ వాజ్ ద 25th ఇండియా చైనా బౌండరీ టాక్స్ రీసెంట్లీ హెల్డ్ అంటే ఆన్సర్ బి బీజింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఆఫ్రికా బిఫోర్ అమెరికా అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? హూ రీసెంట్లీ ఆథర్డ్ ద బుక్ ఆఫ్రికా బిఫోర్ అమెరికా అంటే ఆన్సర్ సి డాక్టర్ అరిందమ్ చౌదరి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారతీయ రైల్వే తన తొలి డబుల్ స్టాక్ లాంగ్ హాల్ కంటైనర్ రైలును చూడండి డబుల్ స్టాక్ లాంగ్ హాల్ కంటైనర్ ట్రైన్ను ఏ నగరం నుంచి ప్రారంభించింది? చూడండి ఏ నగరం నుంచి ప్రారంభించింది అంటే ఆన్సర్ డి ముంబై నగరం నుంచి ప్రారంభించింది. తన తొలి ఫస్ట్ డబుల్ స్టాక్ లాంగ్ హాల్ కంటైనర్ ట్రైన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల 49.79 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలను 49.79 మిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ ఎమిషన్స్ తగ్గించి రికార్డు సృష్టించిన రాష్ట్రం ఇది? చూడండి రెడ్యూసింగ్ 49.79 మిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ ఎమిషన్స్ అంటే ఏ స్టేట్ అంటే ఆన్సర్ సి గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల అమెరికా ఏ దేశానికి వ్యతిరేకంగా ఆపరేషన్ ఎకనామిక్ అవుట్కాస్ట్ ను ప్రారంభించింది? రీసెంట్లీ అగైనెస్ట్ విచ్ కంట్రీ డిడ్ ద యునైటెడ్ స్టేట్స్ లాంచ్ ఆపరేషన్ ఎకనామిక్ అవుట్కాస్ట్ అంటే చూడండి ఆన్సర్ బి ఇరాన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల విశ్వ యువ శిఖర సమ్మేళనం వరల్డ్ యూత్ సమ్మిట్ మరియు విశ్వ యువ పరిషత్ సమావేశం ఎక్కడ నిర్వహించబడింది? వేర్ వర్ ద వరల్డ్ యూత్ సమ్మిట్ అండ్ వరల్డ్ యూత్ కౌన్సిల్ మీటింగ్ రీసెంట్లీ
హెల్డ్ అంటే ఆన్సర్ బి గాంధీనగర్ గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఈగల్స్ ఆఫ్ సివిలైజేషన్ 2026 సంయుక్త వైమానిక విన్యాసం చైనా మరియు ఏ దేశం మధ్య ప్రారంభమైంది? చూడండి, ఇటీవల ఈగల్స్ ఆఫ్ సివిలైజేషన్ 2026 వాజ్ లాంచ్డ్ బిట్వీన్ చైనా అండ్ విచ్ కంట్రీ? జాయింట్ ఎయిర్ ఎక్సర్సైజ్ అనమాట. ఇది ఎయిర్ ఎక్సర్సైజ్ అంటే ఆన్సర్ బి ఈజిప్ట్. చైనా మరియు ఈజిప్ట్ మధ్య ఇది జరిగింది, ఈగల్స్ ఆఫ్ సివిలైజేషన్స్ 2026. ఓకే ఫ్రెండ్స్, కుదిరితే ఒకసారి రివ్యూ చేసుకోండి. మళ్ళీ రేపు సాయంత్రం కొత్త అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. జై హింద్.